హలో ఆల్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న సమస్య నాకు ఇమ్యూనిటీ తక్కువైపోయింది, ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని చాలా మంది వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటుంటారు. అసలు ఇమ్యూనిటీ తక్కువ అవడం వల్ల వచ్చే సమస్యలేంటి, ఇమ్యూనిటీ తగ్గడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు, సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్. డాక్టర్ గారితో మాట్లాడదాం, ఈ సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం, అలాగే ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏం చేయాలో కూడా మాట్లాడదాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 స్టూడియోస్. ఇమ్యూనిటీ తగ్గడానికి రీజన్స్ ఏంటి, ఇమ్యూనిటీ పెరగడానికి మనం ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి డాక్టర్? ఇమ్యూనిటీ అంటే మనకి తెలుగులో వ్యాధి నిరోధక శక్తిగా తీసుకోవాలి. సో మనలో వ్యాధి నిరోధక శక్తి కరెక్ట్గా ఉంటే అసలు ఎటువంటి వ్యాధులు మన దాకా రావు. అలా వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు సీజన్ని బట్టి ఏంటంటే వర్షాకాలం వచ్చిందంటే కొంచెం తుమ్ములు రావడం, జ్వరాలు రావడం, ఇవన్నీ మోస్ట్ కామన్. పిల్లల్లో అయితే వాంతులు విరేచనాలు చూస్తుంటాం. పెద్దవాళ్ళలో కూడా చాలామందికి మోషన్స్ ఎక్కువ అవడం, లేకపోతే మ్యూకస్ పడడం, అమీబియాసిస్ లాగా ఇలా రకరకాల సమస్యలు చూస్తూ ఉంటాం. సో అది వ్యాధి నిరోధక శక్తి తగ్గడం అనేది చిన్న స్థాయిలో అనమాట. అంటే తక్కువలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ తోటి ఆగిపోతుంది. అలా కాకుండా ఇమ్యూనిటీ చాలామందిలో చాలా లాస్ అయిపోతున్నాం మనకు తెలియకుండానే. సో మనల్ని కాపాడవలసినటువంటి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా ప్రతి మనిషిలోనూ మనల్ని కాపాడడానికి ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోవడం వలన మనలో ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ అన్నీ మనలో రకరకాల వ్యాధుల్ని కలిగిస్తున్నాయి. అందులో ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ ఈ కోవకు చెందినవి. ముఖ్యంగా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆస్మా కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ వస్తాయి. ఇది ఒక స్టేజ్. పాత జనరేషన్లో వీటితో సఫర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు యంగ్స్టర్ ఏంటంటే యంగ్ జనరేషన్, సో వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇమ్యూనిటీ తగ్గడం వలన. అంటే వాళ్ళల్లో ఉండేటువంటి రక్షణ వ్యవస్థ వాళ్ళని భక్షించేస్తుంది అనమాట. అంటే మనల్ని కాపాడవలసినప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో అమ్మ నాన్న అందరూ మనల్ని కాపాడతారు కదా, మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. మన ఇల్లు అంటే ఇది నా ఇల్లు, నా వాళ్ళు, నన్ను కాపాడటానికి ఇంతమంది ఉన్నారని. కానీ మన ఇంట్లో వాళ్ళే మనల్ని నరికేసినట్టుగా, చెట్టు నరికేసినట్టుగా, లేకపోతే మనకి ప్రొఫెషనల్గా హెల్ప్ చేయకపోవడం, మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇంకా మనకి అపకారం చేయడం, వీళ్ళ ఆస్తి ఎలా పోగాలా అని కోరుకోవడం, ఏమైనా రకరకాలవి ఉంటాయి కదా. అంటే ఇదివరకులాగా మనుషులు ఎవరు కూడా ఓపెన్గా ప్లెయిన్గా ఉండట్లే. వాళ్ళ మనసులో ఏముందో మనం అసలు కనిపెట్టలేం. సో అట్లా మనుషులు ఎలా అయితే ఉన్నారో అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన యూత్కి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవన్నీ ముఖ్యమైన పేరు ఏంటంటే, మెయిన్ నేమ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. అంటే మన ఇమ్యూనిటీయే మనకి శాపంగా మారి రకరకాల వ్యాధుల్ని కలిగిస్తుంది. సో అలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కొన్ని వందల్లో ఉన్నాయి ప్రస్తుతం. ఇదివరకు ఏదో ఒకటో రెండో అనుకునేవాళ్ళు. రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి ఎన్ని ఉన్నాయంటే అసలు పేర్లు చెప్పడానికి కూడా టైం సరిపోదు అనమాట, అన్నీ ఉన్నాయి. సో వీటి నుంచి యువతని ఎలా కాపాడుకోవాలనేది చాలా పెద్ద సమస్య. యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశానికి భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే మైండ్ స్ట్రాంగ్గా ఉండి బాడీ స్ట్రాంగ్గా ఉన్న యువత వల్లనే దేశం బాగుంటుందని మనకి అప్పట్లో వివేకానందుల వారు చెప్పారు. కాబట్టి సో అది ఇప్పుడు యువతలో చూస్తే వాళ్ళకి శారీరకంగాను ఫిట్గా ఉండట్లేదు, మానసికంగాను చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. చిన్నదానికే మార్కులు రాలేదని సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు, ఉద్యోగాల్లో ఏవో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి లైఫ్ అన్నాక. వాటికి కూడా అందరూ సూసైడ్ అటెంప్ట్ చేయాలనేటువంటి యాటిట్యూడ్లో ఉన్నారు. చాలామంది అలా లాస్ అవుతున్నారు. సో అలా కాకుండా స్ట్రాంగ్ మైండ్, ఎనీథింగ్ ఏదొచ్చినా నాకేం పర్వాలేదనే స్టబ్బాన్గా నిలబడే యూత్ తయారవ్వాలంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా ఉండాలి. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏంటి అనేది చూసుకోవాలి. సో ఇమ్యూనిటీ మీద ఆధారపడి కొన్ని వందల వ్యాధులు ఉన్నాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనలో ఇమ్యూనిటీ ఉండడం అనేది, పెంచుకోవడం అనేది చాలా అవసరం. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా అలా ఆలోచించట్లేదు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పుట్టింది మార్కుల కోసం అన్నట్టుగా, మార్కుల కోసం స్టూడెంట్స్ని, పిల్లలని పేరెంట్స్ హింసిస్తున్నారు, కాలేజీలో స్కూల్స్లోనే హింసిస్తున్నారు. అక్కడే వాళ్ళకి ఫస్ట్ ఫెయిల్యూర్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ ఒకలా చదవలేరు కదా. కొంతమంది చాలా బాగా చదవగలరు, చాలా బాగా ప్రజెంట్ చేయగలరు, ఎక్కువ మార్కులు తెచ్చుకోగలరు. కొంతమంది చదివినా ప్రజెంటేషన్ చేయలేరు, పరీక్షలో రాయలేరు, మార్క్స్ వైవాలు చెప్పలేరు. సో వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. సో ఇవన్నీ కూడా రకరకాల అన్నీ వీటి వలన పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే జాబ్స్లోకి వచ్చాక రకరకాల స్ట్రెస్, దీనివల్ల కూడా పిల్లలకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇంకా అసలైన కారణం ఏంటంటే ఇంపార్టెంట్ ఫుడ్ హ్యాబిట్స్.
సో ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే పాత రోజుల్లో ఇంట్లో అన్నం, ఇంట్లో కూరలు, ఇంట్లో టిఫిన్, ఇంట్లో స్వీట్స్ తప్పించి బయట అసలు ఏమీ దొరికేవి కాదు. అసలు ఎవరికి కూడా బయట కొనుక్కోగలిగిన అవకాశం, చేతిలో డబ్బులు ఉండేవి కాదు. అసలు బయటకు వెళ్ళి తినడం అంటే చాలా తప్పుగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అసలు బయట తినడమే సోషల్ కల్చర్. బయట ఇప్పుడే మనం మన మెట్రో పక్క నుంచి వెళ్తుంటే ఎన్ని ఫుడ్ సెంటర్స్ ఉంటున్నాయో అన్నీ ఫుల్గానే ఉంటున్నాయి. ఇంకా అవి తెచ్చుకుని మెట్రో లిఫ్ట్లో కూడా తింటూ ఎక్కుతూ ఉంటారు. సో వాళ్ళ వర్క్, వాళ్ళ స్ట్రెస్ అట్రాక్ట్ చేస్తే తినాలని. కానీ చాలా హెల్త్కి మెయిన్ దెబ్బ ఏంటంటే బయట ఆహారం. సో బయట ఆహారం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఇంకోటి ఏంటంటే మనం తినే ఇంట్లో ఆహారం కూడా ఎంతవరకు మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అనేది డౌట్. అందుచేత ఇప్పుడు మనం తినే వైట్ రైస్ కానీ, మనం తినే మైదా కానీ, వైట్ షుగర్ కానీ, ప్యాకెట్ మిల్క్ కానీ, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని తగ్గించేస్తున్నాయి. ఇంకా అట్లా ఎన్ని ఉన్నాయో వందల్లో చెప్పొచ్చు అనమాట. మన ఇమ్యూనిటీ తగ్గడానికి మనం తీసుకునే ఆహార విహారాలు. సో ఇవన్నీ కూడా ఈవెన్ మనం వాడే షాంపూస్ కూడా మనకి ఇమ్యూనిటీని తగ్గిస్తున్నాయి. సో మన టూత్పేస్ట్ పొద్దున్నే లేచి టూత్పేస్ట్ తోటి బ్రష్ చేసుకుంటాం కదా, టూత్పేస్ట్ వల్ల కూడా మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో అంటే పాత రోజులైతే ఈ వేపలతోటి చేసుకునేవాళ్ళు, లేదా టూత్ పౌడర్ తోటి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి అసలు మొత్తం. అంటే మేము అవి చూసాం, ఇవి చూసాం కాబట్టి ఎక్కడ ఏది మంచి ఏది చెడు అనేది మాకు కరెక్ట్గా తెలుస్తుంది. మీకంటే అవి చూడలేదు కాబట్టి మీరు ఇవే జీవితం, ఇవే వాడాలనుకుంటున్నారు. మీ పిల్లలు ఇంకా ఎక్కువ అనుకుంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకా వాళ్ళు అవే కావాలి, అదే జీవితం అనుకుంటారు. ఇంట్లో ఎవరు తినరు. ఇంకా కిచెన్లన్నీ మూతపడేసేసేయడం, ఇంక కిచెన్ కట్టుకోక్కర్లేదు, మొత్తం బయటే తింటుంటే చెత్త అంతా ఇంకా ఇంట్లో పని ఏముంది అసలు. సో అట్లా మారిపోయింది. అలా ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం వల్ల కూడా మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఈ బేసిక్ ఇండియన్ లైఫ్ స్టైల్ మనం ఎక్కువగా తెలుసుకుంటే అవన్నీ కూడా మనకి కాంప్లిమెంటరీ అనమాట. అవన్నీ కూడా మిస్టీరియస్ అండ్ మంచి మంచి విధానాలు అవన్నీ మనం మర్చిపోవడం వల్లే మనలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి మళ్ళీ ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి పాత రోజుల్లో లాగా మంచి ఆహార విధానాలు, అంటే పెస్టిసైడ్స్ లేని, ఫర్టిలైజర్స్ లేని ఆహారం తినడం, ఇవన్నీ కూడా మనలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి మెయిన్ కారణం. కాబట్టి ఆహారం, వ్యాయామం, మానసికంగా స్ట్రెస్ లేకుండా ఆనందంగా ఉండగలిగితే మనకి ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఏమీ రావు. వచ్చినా కూడా మనల్ని ఏం చెయ్యు, వాటి దాన్ని పక్కకి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మనం స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి. మనం ఈ చెత్తంతా తింటూ ఎక్సర్సైజ్ చేయకుండా రాత్రంతా మెలకువకుండి పొద్దున ఎప్పుడో లేచి మధ్యాహ్నం 12ంటికి లేచి ఇలా లైఫ్ స్టైల్ అంతా మార్చేసేసుకుంటే ఇమ్యూనిటీ తగ్గడానికి చాలా అవకాశాలు మనకు మనమే కలిగించుకుంటున్నాం. వాటి నుంచి మనల్ని ఎవ్వరూ కాపాడలేరు, దేవుడు కూడా కాపాడలేడు. సో మనకు మనమే తెలుసుకోవాలి సత్యాలు. ఆ సత్యాలని మనం పాటించేలాగా మన మైండ్ సెట్ చేసుకోవాలి. లైఫ్ అంటే ఒక డిసిప్లిన్ ప్రకారంగా చేసుకుంటే ఉదయం సూర్యోదయంకి లేవడం, సాయంత్రం వీలైనంత తొందరగా పడుకోవడం, ఇట్లా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటే అసలు మనకి ఇమ్యూనిటీ వ్యాధులు అనేవి రావు. ఈవెన్ జ్వరాలు, దగ్గులు, తుమ్ములు కూడా రావు. అంత చక్కగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అవన్నీ ఆయుర్వేదంలో చెప్పారు. అవన్నీ మర్చిపోవడం వల్లనే ఇంత భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు అన్ని తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటే ఇప్పటి నుంచైనా ఆరోగ్యంగా జీవించవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇచ్చిన ఈ సలహాలు, సూచనలు వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ఈజీ. సో మన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలతోనే, మన లైఫ్ స్టైల్ చేంజెస్తోనే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అని డాక్టర్ చెబుతున్నారు. స్టే ట్యూన్ టు 10 TV.